ఒక చిన్న గ్రామంలో ఉండే అమ్మాయి అడవిలోకి వెళ్లి తప్పిపోతుంది. అప్పుడు ఆమె ఫ్యామిలీ వాళ్ళు అలాగే ఆ ఊరి వాళ్ళు ఎంత వెతికినా సరే ఆమె కనిపించదు. కాబట్టి ఆమె చనిపోయిందని చనిపోయే వాళ్లకు చేసే కార్యక్రమాలన్నీ చేస్తారు. అప్పుడే చనిపోయిందనుకున్న ఆమె 7 రోజుల తర్వాత మళ్లీ ఇంటికి వస్తుంది. ఆమె తిరిగి రావడం అనేది ఆ ఊరి వాళ్ళకి అలాగే ఆమె ఫ్యామిలీలో ఉన్న కొంతమందికి అనుమానంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఆమె మనిషా లేదంటే దెయ్యమా అని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. చివరికి ఏం జరుగుతుందని ఆసక్తిని కలిగించేదే ఈ మూవీ స్టోరీ. ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ పేరు ప్రెంబాన్. మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో రానా అనే అమ్మాయిని చూపిస్తారు. ఈ రోజు రానా వాళ్ళమ్మ బర్త్డే కాబట్టి ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వడానికి రానా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లాలనుకుంటుంది. అలాగే రానాకి తోడుగా ఆమె ఫ్రెండ్ జాను వెళ్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఆ ఊరి వాళ్ళందరూ అడవిలోకి కంగారుగా వెళ్తున్నారు. ఎందుకంటే నిన్న అడవిలోకి వెళ్లిన రానా అనే అమ్మాయి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఫ్రెండ్ జాను మాత్రమే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆ ఊరి వాళ్ళు అలాగే రానా వాళ్ళ అమ్మ నాన్న కూడా అడవిలోకి వెళ్లి ఆమెను వెతుకుతారు. కానీ ఎంత వెతికినా సరే రానా కనిపించదు. కాబట్టి రానా చనిపోయిందని వీళ్ళందరికీ అర్థమవుతుంది. అలా రానా చనిపోయిన 7 రోజుల తర్వాత వాళ్ళ సంప్రదాయం ప్రకారం కొన్ని పూజలు చేస్తారు. ఆ తర్వాత రానా వాళ్ళ నాన్నకి 3 అక్కలు ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ముఖ్యమైన విషయాలను హీరో వాళ్ళ పెద్దక్క నిర్ణయిస్తుంది. అలాగే వీళ్ళు ప్రెంబాన్ అనే ఒక జాతకాల పుస్తకాన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు రానా ఏ రోజు చనిపోయిందో నిర్ణయించడానికి ఆ బుక్ ని బయటకు తీసి డిస్కస్ చేస్తారు. రానా కనిపించకుండా పోయిన రోజుని ఆమె చనిపోయిన రోజుగా నిర్ణయించకూడదు. ఎందుకంటే అది మంచి రోజు కాదు. కాబట్టి మనం రానాని వెతకడం మొదలు పెట్టిన రోజే ఆమె చనిపోయిన రోజుగా నిర్ణయిద్దామని వీళ్ళు అనుకుంటారు. మరోవైపు వీళ్ళ మాటలు వింటున్న రానా వాళ్ళమ్మకి కోపం వస్తుంది. నా కూతురు డెడ్ బాడీ కనిపించకపోయినా ఆమె చనిపోయిందని నిర్ణయించారు. అలాగే ఇప్పుడు ఆమె చనిపోయిన రోజును కూడా డిసైడ్ చేస్తున్నారని ఆమె అంటే, ఆ రోజు మంచి రోజు కాదని రానాని బయటకు పంపించొద్దని నీతో చెప్పాము. మా మాట వినకుండా ఆమెని బయటకు పంపించావు. అందుకే ఆమె చనిపోయిందని వాళ్ళు 3 అంటారు. నా కూతురు చనిపోలేదు, ఆమె మళ్లీ తిరిగి వస్తుందని రానా వాళ్ళమ్మ అంటుంది. అదే టైంకి ఎవరో వాళ్ళ ఇంటి డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు డోర్ ఓపెన్ చేసి చూస్తే 7 రోజుల ముందు కనిపించకుండా పోయిన వాళ్ళమ్మాయి ఉంటుంది. చనిపోయిందనుకున్న ఆమె మళ్లీ తిరిగి రావడంతో వాళ్ళమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు హీరోతో వాళ్ళక్క ఎలా అంటుంది, ఆమె నీ కూతురు కాదని దెయ్యమేమో అని నాకు అనుమానంగా ఉందని అంటుంది. ఇదంతా వింటున్న రానా వాళ్ళమ్మ మాత్రం వీళ్ళ మాటలు పట్టించుకోకుండా 7 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన రానాని జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే రానా దగ్గర వాళ్ళ చెల్లి తరి కూడా ఉంటుంది. ఆ తర్వాత హీరో 3 అక్కలు అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఒక పక్షి అరుస్తుంది. ఆ పక్షి ఈ విధంగా అరవడం మంచిది కాదని ప్రెంబాన్ బుక్ లో ఉంటుంది. ఆ తర్వాత రానా స్నానం చేస్తుంటే బయట ఉన్న వాళ్ళ చెల్లికి ఒక డౌట్ వస్తుంది. ఆమె మనిషా లేదంటే దెయ్యమాని చెక్ చేయడానికి ఆమె కాళ్ళు కనిపిస్తున్నాయో లేదో చూస్తుంది. అప్పుడు అక్కడ రానా కాళ్ళు కనిపించవు. అప్పుడు సడన్ గా రానా అక్కడికి వచ్చి చూస్తుంది. మరోవైపు రానా వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకోవడం చూపిస్తారు. రేపు రానాని చెక్ చేయడానికి డాక్టర్ ని రమ్మన్నానని రానా వాళ్ళ నాన్న అంటాడు. ఇది విన్న రానా వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది. రానా 7 రోజులు అడవిలో ఉండి వచ్చింది కాబట్టి ఆమె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ ని రమ్మన్నానని రానా వాళ్ళ నాన్న అంటాడు. ఆ తర్వాత ఒకే రూమ్ లో పడుకున్న రానాని అలాగే వాళ్ళ చెల్లి తరిని చూపిస్తారు. నువ్వు కనిపించకపోవడంతో మేమందరం చాలా బాధపడ్డామని తరి రానాతో అంటుంది. అప్పుడే తరి పైన భయంకరంగా ఉన్న ఒక చెయ్యి కనిపిస్తుంది. కానీ తనపై రానా చెయ్యి వేసిందని తరి అనుకుంటుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే రానా ఆమెకు దూరంగా పడుకుని ఉంటుంది. ఆ తర్వాత రానా వాళ్ళ నాన్న మార్కెట్ లో చేపలు అమ్మడానికి వెళ్దామని బైక్ దగ్గరకు వెళ్తుంటే అప్పుడు అక్కడ కూర్చొని ఉన్న రానా అతనికి కనిపిస్తుంది. నీ హెల్త్ చెక్ చేయడానికి డాక్టర్ ని రమ్మన్నానని చెప్పి అతను వెనక్కి తిరిగి చూస్తే ఇప్పటి వరకు అక్కడే కూర్చున్న రానా కనిపించదు. ఒకవేళ ఆమె ఇంట్లోకి వెళ్ళిందేమో అని అతను అనుకుంటాడు. కానీ ఇప్పుడు రానా అతని వెనకే ఉంటుంది. ఆ తర్వాత ఇతను చేపలు పట్టుకుని మార్కెట్ కు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇతనికి రానా అడవిలోకి వెళ్లే ముందు మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. రానా అడవిలోకి వెళ్లడానికి ఇతన్ని పర్మిషన్ అడుగుతుంది. ఈ రోజు మంచి రోజు కాదని కాబట్టి నువ్వు అడవిలోకి వెళ్లొద్దని అతను చెప్తాడు. ఇప్పుడు ఇతనికి ఇదంతా గుర్తొస్తుంది. ఈ మార్కెట్ లో ఇతని పక్కన ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఎవరంటే రానా వాళ్ళ నాన్నకి 3 అక్కలు ఉన్నారు కదా, వాళ్ళలో 2వ అక్క భర్త ఇతనే. ఆ తర్వాత రానా వాళ్ళ చెల్లిని చూపిస్తారు. ఆమె స్కూల్ కు వెళ్లేటప్పుడు రానాతో పాటు అడవికి వెళ్లిన జాను కనిపిస్తాడు. రానా ఇంటికి వచ్చేసిందని ఈమె అంటే అది విన్న జాను భయంతో అక్కడ నుంచి పారిపోతాడు. మరోవైపు మార్కెట్ కు వెళ్లిన రానా వాళ్ళ అమ్మని చూపిస్తారు. ఆ మార్కెట్ లో ఉన్న ఒక ఆమె రానా వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, మీ అమ్మాయి కనిపించకుండా పోయిన 7 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంట కదా, ఆమె మనిషా లేదంటే దెయ్యమా అని చెక్ చేశారా అని ఆమె అంటుంది. అప్పుడే అక్కడికి రానా వాళ్ళ నాన్న వచ్చి మీకు అంత అనుమానంగా ఉంటే ఇంటికి వచ్చి చూడండి అని చెప్పి అతని భార్యని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళిద్దరు అక్కలని చూపిస్తారు. వీళ్ళు ఒక ప్లేట్ లో పువ్వులు అలాగే ఉప్పు ఉంచి ఆ ప్లేట్ ని
పువ్వులన్నీ రానా మంచం కింద ఉంచాలనుకుంటారు. అలా మంచం కింద ఉంచిన తర్వాత ఆ పువ్వులు ఫ్రెష్ గా ఉంటే రానా దెయ్యం కాదని, ఒకవేళ ఆ పువ్వులు మాడిపోతే రానా దెయ్యం అని ఆ ప్రెంబాన్ బుక్ లో ఉంటుంది. ఇప్పుడేమే రానా వాళ్ళ ఇంటికి వెళ్లి రానా మంచం కింద పువ్వులు ఉన్న ఈ ప్లేట్ ని పెడుతుంది. అప్పుడే అక్కడికి రానా వస్తే ఆమె రానాని చూసి భయపడుతుంది. ఆ తర్వాత రానా తల దువ్వమని చెప్తే ఆమె రానా తల దువ్వుతుంది. ఇప్పుడు ఆమె రానాకి ఒక విషయం చెప్తుంది. నువ్వు శనివారం పుట్టావు, అలాగే శనివారం పుట్టడం చాలా స్పెషల్ అని చెప్పి ఆమె రానా తలపై చూస్తే ఈ విధంగా పురుగులు కనిపిస్తాయి. అది చూసి భయపడిన ఆమె వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమె రెండవ అక్కతో ఈ విషయం చెప్తుంది. అలాగే అక్కడ ఆమె రెండవ అక్క భర్త కూడా ఉంటాడు. మరోవైపు లైబ్రరీలో ఉన్న జానుని చూపిస్తారు. అలాగే అతని వెనక రానా ఉంటుంది. ఆమె మెల్లగా జాను దగ్గరికి వస్తూ అతన్ని భయపెడుతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ ముగ్గురు అక్కలని చూపిస్తారు. వాళ్ళలో నిద్రపోతున్న ఒక ఆమె సడన్ గా గాల్లోకి తేలుతుంది. అలాగే ఒక దెయ్యం ఆమె గొంతు నొక్కుతుంది. అలాగే బయట కూర్చున్న ఆమెపై మరో దెయ్యం అటాక్ చేస్తుంది. అప్పుడే వీళ్ళ పెద్దక్క వచ్చి ఈమెని కాపాడుతుంది. అలాగే గాల్లో తేలుతున్న ఆమెని ఆమె భర్త కాపాడుతాడు. ఆ తర్వాత రోజు హీరో రెండవ అక్క రానా మంచం కింద ఉంచిన పువ్వులని చూడడానికి వెళ్తుంది. అప్పుడు ఆ పువ్వులన్నీ మాడిపోయి కనిపిస్తాయి. అప్పుడే అక్కడికి రానా వాళ్ళ నాన్న వస్తాడు. అదే టైంకి రానా చేతిలో ప్లేట్ పెట్టుకుని అక్కడికి వచ్చి ఈ ప్లేట్ కోసమే కదా ఇక్కడికి వచ్చావని అంటుంది. అప్పుడు ఆ ప్లేట్ లో చూస్తే పువ్వులన్నీ ఫ్రెష్ గా ఉంటాయి. అప్పుడు ఆమె ఆ ప్లేట్ తీసుకుని ఇంటికి వెళ్తుంటే వెళ్లే దారిలో ఆ ప్లేట్ కింద పడిపోతుంది. ఇప్పుడు ఆ ప్లేట్ లో ఉన్న పువ్వులని చూస్తే నల్లగా మాడిపోయి కనిపిస్తాయి. ఆ తర్వాత రానా భోజనం చేస్తున్నప్పుడు ఆమె ముక్కు నుంచి రక్తం వస్తుంది. అదే టైంకి అక్కడికి డాక్టర్ వస్తాడు. ఇప్పుడు అతను రానా హార్ట్ బీట్ ని చెక్ చేస్తే ఆమె హార్ట్ బీట్ వినిపించదు. ఒకవేళ సెటస్కోప్ పనిచేయలేదేమో అని ఆమెని నోరు ఓపెన్ చేయమని చెక్ చేస్తాడు. అప్పుడు ఆమె నోరు మొత్తం పురుగులు ఉంటాయి. అది చూసిన డాక్టర్ అక్కడ నుంచి పారిపోతాడు. అదే టైంకి అక్కడికి హీరో వాళ్ళిద్దరి అక్కలు వచ్చి కొద్దిసేపటి ముందు అక్కడి నుంచి పట్టుకెళ్లిన పువ్వుల ప్లేట్ ని చూపిస్తారు. ఆ ప్లేట్ లో వాడిపోయిన పువ్వులను చూసి కొద్దిసేపటి ముందు ఈ పువ్వులన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి కదా అని రానా వాళ్ళ నాన్న అంటాడు. ఈ పువ్వులు ఈ విధంగా మాడిపోవడానికి కారణం ఈ ఇంట్లో రానా రూపంలో ఉన్న దెయ్యమే అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రానాని అలాగే వాళ్ళమ్మని చూపిస్తారు. ఇప్పుడు రానాకి వాళ్ళమ్మ ఒక ట్రెడిషనల్ ఫుడ్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తుంది. అలాగే రానా వాళ్ళమ్మతో ఉన్నప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత లైబ్రరీలో ఉన్న రానా వాళ్ళ చెల్లిని చూపిస్తారు. అలాగే అక్కడ జాను కూడా ఉంటాడు. రానా ఇంటికి తిరిగి వచ్చిందని తెలిసినా సరే నువ్వెందుకు ఆమెను చూడడానికి రాలేదని ఈమె అడుగుతుంది. అప్పుడు జాను అతని దగ్గర ఉన్న ప్రెంబాన్ బుక్ చూపించి ఒక విషయం చెప్తాడు. మీ ఇంట్లో ఉన్నది రానా కాదు, ఎందుకంటే శపించబడిన ఆ రోజు అడవిలో తప్పిపోతే బతకడం చాలా కష్టం, కాబట్టి మీ ఇంట్లో ఉన్నది రానా కాదు. అలాగే ఆమె ప్రతిరోజు రాత్రి నన్ను భయపెడుతుందని చెప్తాడు. మేమిద్దరం అడవిలోకి వెళ్ళినప్పుడు వర్షం వచ్చింది. ఆ తర్వాత సగం దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూస్తే రానా కనిపించలేదని జాను చెప్తాడు. ఇదంతా విన్న రానా చెల్లి తరి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ ముగ్గురు అక్కలని చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఆమె రానా కాదని, రానా రూపంలో ఉన్న దెయ్యమని నిరూపించడానికి రానా వాళ్ళ ఇంటి దగ్గర దెయ్యాన్ని పోగొట్టే పూజ చేయాలని అనుకుంటారు. అప్పుడే ఎవరో వాళ్ళ ఇంటి డోర్ కొడతారు. ఎవరని డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ రానా ఉంటుంది. రానా వాళ్ళమ్మ చేసిన ట్రెడిషనల్ ఫుడ్ పట్టుకుని అక్కడికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు మీ ఇంటి దగ్గర ఒక పూజ చేద్దాం అనుకుంటున్నామని రానాతో అంటారు. అప్పుడు రానా వీళ్ళ వైపు కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు రానా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి దెయ్యాన్ని పోగొట్టే పూజ చెయ్యాలని చెప్తారు. దెయ్యాన్ని పోగొట్టే పూజ చేయడానికి నా కూతురు దెయ్యం కాదని ఆమె కోపంగా చెప్తుంది. అప్పుడు వీళ్ళు ఇలా అంటారు, మా తమ్ముడు నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఇటువంటి చెడు విషయాలు జరుగుతున్నాయని అంటారు. ఎందుకంటే ప్రెంబాన్ బుక్ ప్రకారం రానా వాళ్ళమ్మ పుట్టిన రోజు మంచిది కాదు. ఇది విన్న రానా వాళ్ళ నాన్న వాళ్లతో గొడవ పడతాడు. మరోవైపు ఇంటికి వచ్చిన తరి రానాని పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడు బయట నార్మల్ గా ఉన్న రానా అద్దంలో మాత్రం డెడ్ బాడీలా కనిపిస్తుంది. మరోవైపు వీళ్ళు రేపే ఈ పూజ చేస్తామని రానా వాళ్ళ అమ్మతో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రానా వాళ్ళ నాన్న బయటకు వచ్చి చూస్తే ఒక పావురం చనిపోయి కనిపిస్తుంది. అప్పుడు అతను ఆ పావురాన్ని పట్టుకుని ఏడుస్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళు రానాకి పూజలు చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు జాను అలాగే తరి అడవిలోకి వెళ్లాలనుకుంటారు. అప్పుడు వీళ్ళని తరి వాళ్ళ మామయ్య చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. అప్పుడు తరి అడవిలోకి వెళ్తున్నామని చెప్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఉన్నది రానా దెయ్యం అయితే ఆమె బాడీ ఖచ్చితంగా అడవిలోనే ఉంటుంది. ఆ డెడ్ బాడీని కనిపెడితే ఇది దెయ్యమని ప్రూవ్ చేయొచ్చు. అందుకే అడవిలోకి వెళ్తున్నానని చెప్పి తరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రానాకి పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె తలపై నీళ్లు వేసి మంత్రాలు చదువుతారు. అలాగే ఆ పూజ జరిగేటప్పుడు తోలుబొమ్మలాట కూడా ఏర్పాటు చేస్తారు. అలా కొద్దిసేపు పూజలు చేసిన తర్వాత రానాకి అక్కడికి వచ్చిన కొన్ని దెయ్యాలు కనిపిస్తాయి. అలాగే ఆ దెయ్యాలు అక్కడ ఉన్న ఒక్కొక్కరి బాడీలోకి వెళ్తాయి. ఆ తర్వాత అడవిలోకి వెళ్లిన తరిని అలాగే జానుని చూపిస్తారు. వీళ్ళిద్దరూ డెడ్ బాడీ వెతుకుతున్నప్పుడు తరి దారి తప్పిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ పూజ చేస్తున్న ప్లేస్ లో రానాని చూపిస్తారు. ఇప్పుడు రానా గట్టిగా అరుస్తూ అందరికి
వాళ్ళందరికీ దెయ్యంలా కనిపిస్తుంది. ఆ తర్వాత అడవిలో ఉన్న తరికి వాళ్ళక్క రానా కనిపిస్తుంది. అప్పుడు తరి రానాని పట్టుకుంటే పూజ జరిగే ప్లేస్ లో రానా బాడీ కింద పడిపోతుంది. అదే విధంగా తరి పట్టుకున్న బాడీ కూడా కింద పడిపోతుంది. ఎందుకంటే ఆమెకు దొరికింది రానా డెడ్ బాడీ. ఇప్పుడు వీళ్ళు అడవిలో దొరికిన డెడ్ బాడీని పట్టుకుని ఇంటికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ రానా డెడ్ బాడీని చూడడానికి పరిగెట్టుకుంటూ వస్తారు. ఆ తర్వాత రానాకి పూజ చేసిన ప్లేస్ లో చూస్తే ఎటువంటి రూపం కనిపించదు. ఇప్పుడు రానా చనిపోయిందని తెలిసి వాళ్ళమ్మ నాన్న ఏడుస్తారు. ఆ తర్వాత మూవీ స్టార్టింగ్ లో రానా వాళ్ళమ్మకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వీడియో రికార్డ్ చేసింది కదా. ఇప్పుడు ఆ వీడియోని రానా వాళ్ళమ్మ చూస్తుంది. ఆ వీడియోలో రానా వాళ్ళమ్మకి ఏం చెప్తుందంటే, నువ్వు పుట్టిన రోజు మంచిది కాదని, అలాగే నువ్వు నష్టజాతకురాలు అని ఎవరైనా అంటే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. ఈ రోజు నువ్వు పుట్టిన రోజు కాబట్టి నేను బయటకు వెళ్లడం మంచిది కాదని అంటున్నారు. నువ్వు పుట్టిన రోజు మంచి రోజని నిరూపించడం కోసమే నేను ఈ అడవిలోకి వచ్చానని రానా వాళ్ళమ్మ కోసం రికార్డ్ చేసిన వీడియోలో చెప్తుంది. రానా వాళ్ళ నాన్నకి 3 అక్కలు ఉన్నారు కదా, వాళ్ళెప్పుడు రానా వాళ్ళమ్మ పుట్టిన రోజు మంచిది కాదని ఇబ్బంది పెట్టేవారు. కాబట్టి వాళ్ళమ్మ పుట్టినరోజు మంచిదని నిరూపించడం కోసం రానా వాళ్ళమ్మ పుట్టినరోజు నాడు ఆ అడవిలోకి వెళ్తుంది. కానీ ఆమె అనుకోకుండా తప్పిపోయి ఆ అడవిలోనే చనిపోయింది. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.